జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని యువతకు నైపుణ్య శిక్షణలు అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. పీఎంకేవైతో పాటు ఇతర నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ నైపుణ్యాభివృద్ధి ప్రోగ్రాంలు, ప్రాథమిక రంగంలో శిక్షణ అవకాశాలు, ఉద్యోగ మేళాల నిర్వహణ అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. అలాగే పీఎం విశ్వకర్మ తదితర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తుత స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. నైపుణ్య శిక్షణలు నిరంతరాయంగా కొనసాగాలని, యువతకు నాణ్యమైన శిక్షణలు అందించి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి మాధవి, ఆర్టీసీ ఆర్ఎం విమల, డిఆర్డీఏ పీడీ సింగయ్య, డిఎంహెచ్ఓ విజయమ్మతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్జేడీ వీళ్ళు వచ్చేసి డిటిఏ నుంచి, తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, తర్వాత సీడాప్ నుంచి జేడీఎం గారు, తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ గారు, డిఈఓ గారు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏపీఎస్ఎస్డిసి ఏం చేస్తుంది అంటే అన్ఎంప్లాయిడ్ యూత్కి, డ్రాప్అవుట్స్కి, పాస్అవుట్ స్టూడెంట్స్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్లేస్మెంట్ లింక్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుందండి. దీని నుంచి ఐటీఐ, డిప్లొమా, ఎనీ అదర్ క్యాడర్స్ అనమాట, ఎలాంటి వాళ్ళకైనా కానీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత ప్లేస్మెంట్ లింక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత ఈ దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఐటీఐస్, తర్వాత సీడప్ నుంచి డిడిజికే ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత నేషనల్ నాక్ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్, తర్వాత ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ మనం చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంతా సెంటర్ వైజ్ నాకు డీటెయిల్స్ కావాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ దీస్ టూ థింగ్స్ ఫర్ నౌ. ఓకే, దయచేసి స్కిల్ డెవలప్మెంట్లో మీరు ఈమె డిఎస్టీఓ గారికి అన్ని రకాల కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయండి. వెరీ సింపుల్. ఇప్పుడు ఈ స్కిల్ కాలేజ్ అనేది ఒక ప్రైవేట్లో జరగడం జరిగింది. సో దట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ పిఐఏ వాళ్ళు నమోదు అవుతారు కేంద్ర ప్రభుత్వం పథకాల్లో, వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది, వాళ్ళు ఎంతమందికి చేస్తారు. సో అట్లా ఎవరైనా అవ్వచ్చు. మరి ఇన్ఫాక్ట్ అగ్రికల్చర్ కాలేజ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా మారచ్చు. దే కెన్ బికమ్. సో హెల్త్, మన ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దే కెన్ బికమ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. దర్ లాట్ ఆఫ్ స్కోప్. నైపుణ్యం పోర్టల్లో దే కెన్ ఎన్రోల్. ఆల్ ఆఫ్ దట్ విల్ బి అవైలబుల్ టు దెమ్. పోర్టల్లో ఇస్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఎంత రిజిస్ట్రేషన్ పెంచుతారో అంత బెటర్ దానికి. సార్, ఐటీఐ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుంటే సార్ అప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. యా, ప్లీజ్ డు ఇట్. ఓకే, మీరు